అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఉగాది పండుగ కోసము నేనైతే బచ్చాలు చేసిన. నార్మల్గా మనం ఎట్లా చేస్తామో అట్లనే చేసిన అనమాట. కాకపోతే ఒక సింపుల్ టెక్నిక్ తోటి చేసిన. చూడండి ఎంత నీట్గా క్లియర్గా వచ్చినాయో, మంచిగా వచ్చినాయి కదా బచ్చాలు అనేవి. చూడండి లేయర్ కూడా ఎంత బాగా వచ్చిందో. సింపుల్గా ఈజీగా బచ్చాలు ఎట్లా చేయాలనేది ఇప్పుడు చూసేద్దామబ్బా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఉగాది పండుగకి బచ్చాలు సింపుల్ టెక్నిక్ తోటి ఎట్లా చేయాలో చూపిద్దామని వచ్చేసిన. ఈరోజు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇది పచ్చి శనగపప్పు 15 నుండి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి బచ్చాల కోసము. మేము తెలంగాణలో బచ్చాలని అంటాం అనమాట. అయితే అందరూ ఓలిగలు, పూరన్ పోలి, బొబ్బట్లు అంటారు కదా. మేము తెలంగాణలో భక్షాలు అంటారు. యాక్చువల్గా అది పాలు అంటారు, ప్రకృతి వికృతి అనమాట. బచ్చాలు అంటాము. అయితే శనగపప్పు నానబెట్టేసిన నేను. శనగపప్పుతోటి సింపుల్గా ఎట్లా చేయాలి బచ్చాలు అనేది చూద్దాము ఈరోజు. అంటే నేను చేతితోటి వత్తకుండా మీకు ఒక సింపుల్ టెక్నిక్ తోటి బచ్చాలు ఎట్లా చేస్తారో చూపించేద్దామని వచ్చేసిన ఈరోజు. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది పచ్చి శనగపప్పు. మరీ ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. చాలా మంది కుక్కర్లో పెడతారు అన్నమాట. కుక్కర్లో అవసరం లేదు, కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదన్నట్టు. ఇక్కడ పప్పు ఉడుకుతుంది కదా, మనము పిండి కలిపేద్దాము. ఇదేమో గోధుమ పిండి, ఇదేమో మైదా పిండి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు మైదా పిండి కలుపుకోవాలి. సమానంగా తీసుకోవాలన్నమాట. ఏ పిండి తీసుకున్నా కానీ 2 కలుపుకోవాలి. ఇట్లా ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, చిటికెడే వేయాలి. కొంచెం నూనె కూడా వేసుకున్నాము. నూనె వేసుకొని మంచిగా వేసుకోవాలి. నూనె వేసుకొని ఇట్లా విసుకడం వల్ల బచ్చాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి, మంచిగా ఉంటాయన్నమాట బచ్చాలు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడుర్రి. నేను ఎట్లా చేస్తా బచ్చాలు అనేది స్పెషల్ అనమాట. సింపుల్గా ఈజీగా మంచి టెక్నిక్ తోటి చేయొచ్చు. ఇప్పుడు కొన్ని వాటర్ కలిపేసుకొని మంచిగా పిండి విసికేసేయాలి. పిండి ఒక 15 మినిట్స్ నానితే చాలు. పప్పుడికి మనం చల్లార పెట్టి పూర్ణం తయారు చేసేలోపు పిండి నానుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా మెత్తగా తడుపుకోవాలి పిండి అనేది. ఇట్లా మెత్తగా తడుపుకుంటేనే మంచిగా వస్తాయన్నమాట బచ్చాలు. పక్కన పెట్టేసేద్దాము. పప్పు అయితే ఉడికింది, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఉంపేద్దాం. ఇది మరీ మెత్తగా ఉడకవద్దు, పప్పు నార్మల్గానే ఉడకాలి. అంటే పప్పు చల్లార పెట్టుకుందాము. ఒక 15 నిమిషాలు, 10-15 నిమిషాలు. పప్పు చల్లార పెట్టుకోకపోతే మొత్తము పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. చల్లార పెట్టుకుందాము ఒక 10 నిమిషాలు. ఇది అప్పటిలోపు పాకం చేద్దాం అనమాట. దీనికోసం పాకం చేద్దాము. బెల్లం తీసుకున్నా నేను. ఇది 1/2 కిలో శనగపప్పు, దీనికోసం 1/2 కిలో బెల్లం తీసుకున్నా. ఈ పప్పు చల్లారేలోపు పాకం చేద్దాం. ఓకే, ఈ బెల్లం ఉంది కదా, బెల్లము పాకం వేసుకోవాలి. తీగ పాకం రావాలి. బెల్లం తీగ పాకం వచ్చేంత కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లు అనుకొని కొన్ని వాటర్ వేసుకొని తీగ పాకం రానియాలి. రావాలన్నమాట. చూస్తున్నారు కదా, తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చేంత వరకు చేయాలి. కొంచెం వస్తుంది, చూస్తున్నారు కదా తీగ పాకము. ఇది శనగపప్పు ఉడకబెట్టినాం కదా, ఇది చల్లగా అయిపోయింది. మనం ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం దీన్ని. యాలక్కాయలు, ఇది కొంచెం సోంపు 1 టీ స్పూన్ అంతా ఇవి వేసేసుకున్నాము. ఇట్లా సోంపు వేయడం వల్ల శనగపప్పుతో చేసిన బచ్చాలు అనేవి పొట్టు ఉబ్బకుండా ఉంటాయన్నమాట. గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది ఇట్లా సోంపు వేయడం వల్ల. ఇది మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు. ఇదైతే ఇట్లా మొత్తం మిక్సీ పట్టేసినాం కదా. ఇట్లా మిక్సీ పట్టినాక ఈ పాకంలో వేసేసేయాలి. వేసేసి స్టవ్ ఆన్లోనే ఉంచాలి. సిమ్లో పెట్టి మంచి ఒక 10 మినిట్స్ ఈ పాకము ఇది మొత్తం గుంజినాక మంచి కలుపుకోవాలన్నమాట. ఇట్లా చేసిన ఈ పూర్ణము, ఈ స్టఫింగ్ అనమాట. ఈ పూర్ణం అనేది మీకు 1 మంత్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది కలుపుకుంటా దగ్గరికి కానియాలి. అనే మనం కొంచెం నెయ్యి వేసుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత తొందరగా దగ్గరికి అయిందో. మంచిగా నెయ్యి అయితే మంచి ఒక 2-3 టీ స్పూన్లు అంత వేసేసుకోర్రి.
ఇట్లా దగ్గరికి అయ్యి ప్యాన్కి విడిపోవాలన్నమాట. మీరు నాన్ స్టిక్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. దగ్గరికి కావాలి. ఇట్లా దగ్గరికి అయినాక ఇది చల్లార పెట్టాలి. అంత ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఈ పూర్ణం అనేది. మీరు దీంతో పూర్ణం బూరెలు కూడా వేసుకోవచ్చు. పూర్ణం చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనము బొబ్బట్లు చేసుకుందాము. భక్షాలు బొబ్బట్లు అంటారు కదా, అందుకని బొబ్బట్లు అన్నమాట. ఇప్పుడు ప్రెషర్ ఇది ఉంది కదా, పూరి ప్రెషర్ ఉంటుంది కదా, మనం కారమప్పలు చేసుకునే ప్రెషర్ ఉంది కదా, అది తీసుకొని ఇట్లా ప్రెషర్ మీకు తెలుసు అనుకుంటా, తీసుకొని దానికి నూనె రుద్దేసి చేయాలి. కొంచెము నూనె రుద్దేసి ఇది లడ్డు చేసుకుందాం. కొంచెం లడ్డు తీసుకొని పిండి తీసుకొని దీంట్లో పెట్టేసుకొని ఇట్లా మూసేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇది మూసిన తర్వాత ఇట్లానే పెట్టి చేసేస్తుంటారు. అట్లా పెట్టి చేయకూడదు. ఇట్లా ఇట్లా అనుకోవాలి మొత్తము. ఇది పూర్ణం అనేది స్ప్రెడ్ కావాలన్నమాట. పిండి పూర్ణము మంచి ఇట్లా స్ప్రెడ్ అయిపోవాలి. ఇట్లా ఒక 2 seconds చేస్తే ఇట్లా గాలి ఏమని అన్నా కానీ పోతుంది. చూసినా కదా, ఎన్నైనా చేయొచ్చు. ఒక 50 అయినా చేయొచ్చట. చిన్నగా ఒత్తుకోవాలి, మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు. కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనం సైజుని బట్టి చూసుకుంటా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం లా అనిపిస్తుంది, మళ్ళీ కొంచెం ప్రెస్ చేద్దాము. చూస్తున్నారు కదా, ఇట్లా అన్నీ వేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా మంచిగా అయిపోతాయి అన్నీ పోలేలు అనేవి. ఇవి ఇప్పుడు కాల్చుకోవచ్చు అన్నమాట. ఇట్లా నిలబడి కూడా బచ్చాలు ఎన్నైనా ఒత్తేయచ్చబ్బా. సింపుల్గా ఈజీగా ఈ టెక్నిక్ నేను బిగినర్స్ కోసం చూపిద్దామని ఈ వీడియో చేసిన. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుర్రి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. ఓపికతోటి చేస్తే ఎన్ని పనులైనా చేయొచ్చు. నిలబడి మంచిగా నేనైతే ఒక 10 బచ్చాలు అయితే చేసేసిన 1/2 కిలో పిండికి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కాలుతున్నాయో. చాలా మంచిగా ఉంటుంది అన్నమాట నెయ్యి వేసి కాల్చడం వల్ల. అందరూ ఇట్లా బచ్చాలు చేసుకొని మంచిగా తినేసి ఎంజాయ్ చేయరబ్బా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముందే చెప్పేస్తున్నాను నేను. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తూనే ఉంటా. అప్పటి వరకు ఉంటా అబ్బా. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.